మద్యం అనేది ఏ ప్రభుత్వమైనా ఎంకరేజ్ చేయకూడదు. డిస్కరేజ్ చేయాలి సాధ్యమైనంత వరకు. దొంగ మద్యం అమ్ముడవుతున్నది కాబట్టి అట్లాంటి ప్రాబ్లమ్ రాకుండా ఉండడానికి మద్యాన్ని అమ్మడంలో తప్పు లేదు గానీ, మద్యం తాగండ్రా, తాగండ్రా, తాగండ్రా అని ప్రోత్సహించకూడదు. ఇది నా నిశ్చితాభిప్రాయం. అదే సందర్భంలో లిక్కర్‌కి సంబంధించి ఏదైతే మీరేదో 2 పెగ్గులేసుకొని పడుకుందాం అనుకుంటారు. ప్రశాంతంగా పడుకోనియట్లేదంటే ఆడిప్పుడు 2 పెగ్గులేసుకొని రోజు పడుకుంటాడు. ఆ తర్వాత 40 ఏళ్ళు, 50 ఏళ్ళు వచ్చేటప్పటికి రోగాల బారిన ఆస్పత్రిలో పడుకుంటాడు. ఆ పైన శవపేటికలో పడుకుంటాడు. ఆ పైన శ్మశానంలో పడుకుంటాడు. దాని వలన సాధించిందేంటి? ఆ కుటుంబంలో పిల్లలు అనాథలవుతారు. దిక్కులేనోళ్ళవుతది భార్య. ఇలాంటి సిట్యుయేషన్ మద్యం వల్లనే సంభవిస్తది. తెలిసి జరిగేటటువంటి దరిద్రం. దాన్ని అలా మాట్లాడకూడదు రాజకీయ నాయకులన్నది నా నిశ్చితాభిప్రాయం. ఇప్పటికి ఇప్పటికే సినిమాల్లో చూపెట్టే దిక్కుమాలిన వాటిటి వల్ల ఇప్పుడు 10థ్ క్లాసోడు కూడా మందు తాగుతున్నటువంటి అనేక ఇన్సిడెంట్స్ చూస్తున్నాం. మత్తుకు అలవాటు పడిపోయి గంజాయి, మద్యం మత్తుల్లో అరాచకాలు చూస్తున్నాం. ఇంకా ప్రోత్సహించాలి. ఇప్పటికే ఆడవాళ్ళు తాగటం బిగించేశారు. ఇది ఇంకా ప్రోత్సహించాలా? ఇప్పుడు తాజాగా సాక్షి రాసింది నిజమైతే బయట మరి నేను వినలేదు గానీ, వీళ్ళు చెప్తున్నది నిజమైతే మాత్రం దారుణం. రాష్ట్ర శాసనసభ స్పీకర్ అయ్యన్న పాత్రుడు నెరెడ్కో నిర్వహించిన వైజాగ్ ప్రాపర్టీ ఫెస్ట్ 2025లో సంచలన వ్యాఖ్యలు చేశారు. జోదాన్ని ప్రోత్సహించారు. పర్యాటకం ఎలా అభివృద్ధి చెందుతుందని సొంత ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. టీ తాగడానికి పర్యాటకులు ఎవరైనా విశాఖ బీచ్‌కి వస్తారంటూ ప్రశ్నించారు. విశాఖ బీచ్‌లో భార్యాభర్తలు 2 పెగ్గులేసుకునే కల్చర్ ఉండాలని, భర్త బీచ్‌లో కూర్చొని 2 పెగ్గులేసుకుంటే భార్య ఐస్ క్రీమ్ తింటూ ఎంజాయ్ చేసేలా ఏర్పాట్లు ఉండాలన్నారు. అవేం లేకుండా ప్రభుత్వం పర్యాటకులను విశాఖ రమ్మంటే ఎందుకు వస్తారని ప్రశ్నించారు. క్యాసినో, పబ్ కల్చర్ విశాఖలో అభివృద్ధి కావాలంటే లిబరల్‌గా ఉండాలన్నారు. ప్రభుత్వం రిస్ట్రిక్షన్స్ పెడితే పర్యాటకం ఎప్పటికీ అభివృద్ధి చెందని స్పష్టం చేశారు. విశాఖలో ఇవేం లేకపోవడంతో ఏపీ, తెలంగాణ పర్యాటకులు గోవా, శ్రీలంక వంటి ప్రాంతాలకు తరలిపోతున్నారన్నారు. ఇటీవల గోవా గవర్నర్‌ని కలవడానికి వెళ్ళినప్పుడు అక్కడ కల్చర్ తమను ఎంతగానో ఆకర్షించిందన్నారు. రిస్ట్రిక్షన్స్ లేని గోవా తరహా పర్యాటక సంస్కృతి విశాఖలో తీసుకురావాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఈ దిశగా కృషి చేయాలని వేదిక మీద ఉన్న ఎంపీ శ్రీభరత్ మంత్రి ఆనగాని సత్యప్రసాద్‌కి సూచించారు. విశాఖలో కొంతకాలంగా రియల్ ఎస్టేట్ దోపిడీ పెరిగిపోయిందన్నారు. చెరువులు, ప్రభుత్వ భూములు, అనధికారిక లేఅవుట్లు పెద్ద ఎత్తున పుట్టుకొస్తున్నాయన్నారు. వాటి సమాచారం ప్రభుత్వం దగ్గర లేకపోతే తానిస్తానన్నారు. మళ్ళీ అయ్యన్న సంచలన వ్యాఖ్యలన్నమాట.